సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. సారపాకలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. మనం చూస్తున్నాం. ఏవైతే సన్న బియ్యం పొందిన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ వారితో కలిసి భోజనం చేస్తున్నారు. సారపాకలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. రేషన్ ద్వారా సన్నబియ్యం పొందిన లబ్ధిదారుడి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం శ్రీనివాస్ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం చేస్తున్నారు. భాగ్యనగరంలో శోభాయాత్ర కోలాహలం నెలకొంది. జై సీతారాం, జై హనుమాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మార్మోగిపోయింది హైదరాబాద్. కన్నుల పండువగా శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతోంది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ టెక్టీ వరకు ఈ యాత్ర సాగనుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు మిన్నంటాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. శ్రీరాముని శోభాయాత్ర 3.8 కిలోమీటర్ల మేర కొనసాగుతోంది. సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమై బోయగూడ కమాన్, మంగల్హాట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, దూల్పేట, పురాణాపూల్, జుమేరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్ ఛత్రి, బర్తాన్ బజార్, కోటి ఆంధ్ర బ్యాంకు మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. దీంతో యాత్ర సాగనున్న మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు పోలీసులు. 20,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్ పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హోంశాఖతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు, ఆర్టీసీ విభాగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. భాగ్యనగరంలో శోభాయాత్ర కోలాహలం నెలకొంది. జై సీతారాం, జై హనుమాన్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మారుమోగిపోయింది హైదరాబాద్. కన్నుల పండువగా శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతుంది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ టెక్టీ వరకు యాత్ర సాగనుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో వేడుకలు మిన్నంటాయి. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. శ్రీరాముని శోభాయాత్ర 3.8 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమై బోయగూడ కమాన్, మంగల్హాట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, దూల్పేట, పురాణాపూల్, జొమేరాత్ బజార్, చుడీ బజార్, బేగం బజార్, ఛత్రి, బర్తన్ బజార్, కోటి ఆంధ్ర బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. దీంతో యాత్ర సాగనున్న మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు పోలీసులు. 20,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్ పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హోంశాఖతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు, ఆర్టీసీ విభాగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. మరటిక శోభాయాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఆలయాలన్నీ కలకలలాడిపోతున్నాయి భక్తజన సందోహంతో. అయితే హైదరాబాద్ లో శ్రీరామనవమి అనగానే శోభాయాత్రకు ప్రముఖమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఉంటూ ఉంది. ఒకవైపున సీతారాంబాగు రాముని మందిరం నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర అనేది కొనసాగుతూ ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఈ శోభాయాత్ర అనేది భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి వారి యొక్క ప్రముఖులందరూ కూడా దీన్ని దగ్గరుండి శోభాయాత్ర సక్సెస్ఫుల్ అయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఈ శోభాయాత్ర స్టార్ట్ అయింది. ఇక శోభాయాత్ర జరిగేటువంటి మార్గంలో ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు వెళ్ళేటువంటి రూట్ మొత్తం కూడా పూర్తిగా పోలీస్ పహారాలోకి వెళ్ళిపోయింది. దాదాపు ఇక్కడ భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక శోభాయాత్ర జరుగుతుంటే మరోవైపున దూల్పేట గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ సమక్షంలో ఆయన మరొక శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. ఈ రెండు శోభాయాత్రలకు సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. దాదాపు 20,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు.
ప్రతి అణువును మానిటరింగ్ చేసేందుకు ఇప్పటికే సీసీ ఆ రూట్స్లలో ఏదైతే రూట్ మ్యాప్ ను క్రియేట్ చేయడం జరిగిందో ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి కూడా పూర్తిగా అణువును జల్లెడ పట్టేందుకు పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ సీసీ కెమెరాల మొత్తాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముఖ్యంగా ఈ యొక్క శోభయాత్రలు పాల్గొనేటువంటి భక్త జన సందోహానికి ఇప్పటికే పోలీసులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే గతంలో శోభయాత్ర జరిగినటువంటి మరుసటి రోజు మంగళహట్ పోలీస్ స్టేషన్ కు ధూల్పేటకు సంబంధించినటువంటి ఇతర స్థానికంగా శోభయాత్ర జరిగినటువంటి ఆన్ రూట్లలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో అనేక కంప్లైంట్లను వచ్చాయి. దొంగతనాలకు సంబంధించి లేకపోతే ఇతర కంప్లైంట్లు వచ్చాయి. కాబట్టి వీటన్నిటి మీద అలర్ట్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలనేటువంటి అలర్ట్స్ ని కూడా ఆ పోలీసులు జారీ చేస్తూ ఉన్నారు ఆ శోభయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులకు సంబంధించి. ఇంకా ప్రస్తుతం శోభయాత్ర అనేది కన్నుల పండుగగా స్టార్ట్ అయింది. ఇక మధ్యలో శోభయాత్ర మరికొద్దిసేపటి ముందుకెళ్లిన తర్వాత అనేక వందలాది వేలాది మంది భక్తులు ఈ యొక్క శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తుంటారు. మరోవైపున ఇప్పటికే డీజేలు లేకపోతే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినటువంటి అన్నింటిని కూడా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వనటువంటి నేపథ్యంలో వాటన్నింటిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాటిస్తూ ఈ యొక్క శోభయాత్ర అనేది మొదలైంది. ఇంకా అన్నింటికి సంబంధించి శోభయాత్ర సక్సెస్ఫుల్ గా చేసేందుకు ఇప్పటికే కోఆర్డినేషన్ మీట్ అనేది పూర్తయిన తర్వాత జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఆ రూట్స్ లో ఎటువంటి ఎలక్ట్రిసిటీ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలక్ట్రిసిటీ అధికారులు అలర్ట్ గా ఉన్నారు. అలాగే వాటర్ బోర్డు అనేక శాఖల సమన్వయంతో అంగరంగ వైభవంగా శ్రీరాముని యొక్క కళ్యాణ వైభవం సంబంధించినటువంటి ఈ రోజున శోభయాత్ర అనేది కనుల పండుగగా మొదలైందని చెప్పాలి. శాలిని. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఇటు ప్రధాని మోడీ పంబన్ బ్రిడ్జ్ ప్రారంభిస్తున్నారు, లైవ్ లో చూద్దాం. आवागमन के लिए यानी पानी के जहाज के आवागमन के लिए बहुत महत्वपूर्ण है। पुराना ब्रिज जो खुला हुआ दिख रहा है आप तस्वीर में ममता देखिए, ये वर्टिकली लिफ्ट किया गया है। इसके नीचे से ऊपर उठ रहा है। ये ब्रिज नीचे था अभी, लेकिन अब ये ऊपर उठ रहा है। प्रधानमंत्री नरेंद्र मोदी साक्षी बन रहे हैं इस महत्वपूर्ण क्षण के। का पुल बनाया गया जिसे हम वर्टिकली लिफ्ट सी ब्रिज कह रहे हैं और इसे कहा गया था कि इसे 17 मीटर तक ऊपर उठाया जा सकता है। प्रधानमंत्री इस बहुत ही महत्वपूर्ण पल का साक्षी बनते हुए वहां पे जो तमाम लोग हैं वो उनका आदर सत्कार करते हुए और प्रधानमंत्री इन तमाम चीजों को देखते हुए बारीकी से समझते हुए किस तरह से इस पुल का निर्माण किया गया। प्रधानमंत्री ने अब से कुछ देर पहले ही इस पंबन ब्रिज का उद्घाटन किया है। हरी झंडी दिखाकर ट्रेन को रवाना किया गया। ये ट्रेन मुख्य भूमि से जोड़ता है रामेश्वरम और तमिलनाडु को और दूसरी तरफ उसके ठीक बाद इंडियन कोस्ट गार्ड का वो जहाज जो कि इस वर्टिकली सी लिफ्ट ब्रिज के नीचे से भी गुजरा। इन दोनों ही दृश्यों को आपने देखा कि एक तरफ रेलवे यातायात और दूसरी तरफ जो पानी का जहाज है वो आप देख सकते हैं कि अरब सागर के नीले विस्तार का अद्भुत दृश्य पेश कर रही हैं। ये रेल यात्राएं बहुत लोगों को पसंद भी आती हैं और यहाँ पर खाड़ी पर भारत का बना हुआ सबसे लंबा पुल माना जाता है। ये वैसे 1988 तक अगर हम बात करें तो रामेश्वरम और मुख्य भूमि के बीच एकमात्र संपर्क होता था पुराना पंबन रेल पुल। और उसके बाद अब अगर हम देखें तो शहर का जो धनुषकोटी क्षेत्र था वो भी बुरी तरह से प्रभावित हुआ चक्रवात के बाद, लेकिन चक्रवात के बाद ही पुल का नवीनीकरण की एक महत्वपूर्ण पहल जो 2019 में शुरू की गई और अब हम देख सकते हैं कि किस तरीके से आज प्रधानमंत्री नरेंद्र मोदी के कर कमलों के द्वारा इसका उद्घाटन हुआ है, राष्ट्र को समर्पित हुआ है। और इससे उम्मीद है कि अब हर साल रामेश्वरम और धनुषकोटी की तीर्थ यात्राओं में भी बहुत भारी इजाफा भक्तों का हो सकता है। और आज रेल परियोजनाओं किस तरीके से प्रधानमंत्री ने इस रेल को हरी झंडी दिखाकर रवाना किया, ये महत्वपूर्ण है क्योंकि इसमें जो ट्रेन का जो खंड है वो महत्वपूर्ण है, लेकिन साथ ही साथ ये जो पंबन ब्रिज है इसके माध्यम से एक नई तकनीक का पुल जो देश को समर्पित किया गया है, जिससे इस पूरे क्षेत्र में आर्थिक गतिविधियों को तो बढ़ावा मिलेगा ही, लेकिन भक्तों को भी यहाँ पर सुविधा मिलेगी पहुँचने के लिए। आपको लगता है प्रोफेसर तिवारी साहब कि ये दृश्य देखने के बाद लोगों में भी उत्सुकता होगी कि यहाँ पहुँचना चाहिए? रोमांचकारी दृश्य है।
जिसको आप अभियांत्रिकी की एक प्रकार से चमत्कार भी कह सकते हैं। लेकिन जैसा कि आपने स्वयं बताया कि ये चाहे भक्त हों, चाहे पर्यटक हों, चाहे वो धार्मिक हों या आर्थिक रूप से वहाँ पर यात्रा करना चाह रहे हों, उनके लिए जो सुगमता है, पहले जो कम से कम पिछले 4-5 वर्षों से 3-4 वर्षों से जो ये रेल यात्रा बंद हो गई थी, तो जो सड़क मार्ग है उस पर कितना दबाव रहा होगा, इसलिए यात्रा में भी असुविधा हुई होगी। और आज के बाद मुझे लगता है कि रेल के माध्यम से तो यात्रा और भी सुगम हो जाती है। और दूसरी बात जो आपने कही कि कितना सुंदर दृश्य है, ये जो दो सागर एक तरह से मिलते हैं और उनका जो दृश्य है मिलन का, तो भारत को यदि देखा जाए तो जगह जगह संगम है, चाहे वो तमिल संगमम काशी में हो, चाहे वो गांधीनगर में हो या किसी और क्षेत्र में हो या अयोध्या में हो। तो ये जो संगम है, ये संगम किसी न किसी रूप में मुझे ऐसा लगता है कि आर्थिक प्रगति की ओर संकेत करता है। जितना भी लोग एक दूसरे से मिलते हैं, जितना भी आवागमन होता है, जो भी आवागमन होता है, तो उसमें कुछ आदान प्रदान होता है। और जी जो आप कह रहे हैं उसी बात को आगे बढ़ाते हुए, आज का दिन रेलवे के लिए और रेलवे के इंजीनियर्स के लिए एक बहुत ही महत्वपूर्ण दिन है। प्रधानमंत्री खुद वहाँ पे मौजूद हैं, उन्होंने उद्घाटन किया। हमारे साथ फॉर्मर चेयरमैन जया जी इस वक्त मौजूद हैं। जया जी, एक बार फिर से आपको और रेलवे को बहुत बहुत बधाई कि इस तरह का इंजीनियरिंग मार्वल आप लोगों ने हमारे सामने पेश किया। और इन दृश्यों के जरिए जो लोग इस वक्त देख पा रहे होंगे, उनके मन में भी एक आशा जगी होगी कि क्यों ना हम भी कुछ दिनों के बाद इस पुल पे जाएं, इस मार्ग पे यात्रा करें, रामेश्वरम जाएं। तो आप लोगों ने एक बहुत ही अद्भुत और बहुत ही कमाल करके दिखाया है इस पुल को बनाकर, वर्टिकली लिफ्ट सी ब्रिज को बनाकर। एक बार फिर से आपको बहुत बहुत बधाई जया जी। बिल्कुल, ये तकनीक का इसमें इस्तेमाल किया गया कि ये अगर बड़े पैमाने पर भूकंप आता है तो उसको ये एब्जॉर्ब कर सके, कोई नुकसान इस ब्रिज। कार्यक्रम में उपस्थित वरिष्ठ नेता श्रीमान शरद पवार जी, है इस पे 75 किलोमीटर की स्पीड। ఆదర్శానికి మారు పేరు, ప్రేమతత్వానికి చిరునామా, ఆకాశమంత సహనం, నికార్సైన భారతీయతకు వీలునామా శ్రీరాముడు. సంక్షేమ రాజ్య స్ఫూర్తి, కుటుంబం కోసం కాదు సమాజం కోసమే బతకాలని చెప్పిన సాహసి. ఆయనకు అబద్ధం తెలియదు, కపటం ఎరుగడు, అయోధ్యను ఏలిన ధీరుడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సూచించిన సుగుణాలు ఎన్నెన్నో. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రుడు మానవ అవతారంలో భూమిపై చూపించిన మార్గం, బోధనలు నేటికి నిత్య స్ఫూర్తి. శ్రీరామచంద్రుడు కష్టాలను ఎదుర్కొన్న తీరు, సమస్యలకు చూపించిన పరిష్కారాలు, నేర్పు, ఓర్పు, ఇలా ఒకటేంటి, మానవాళిని జాగృతం చేసేలా ఆయన చూపిన తోవ మనందరికీ ఆదర్శం. శ్రీరాముడి గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. లీలలు అన్నీ ఇన్ని కావు. భూమిపై చేసిన ఎన్నెన్నో అంశాలు మనల్ని ఎప్పుడూ సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. దేవుడే మానవుడైతే ఏం చేయొచ్చో చేసి చూపించిన అద్భుతాలు మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. ప్రతి నిత్యం శ్రీరామచంద్రుడి గాథలు, రామాయణ కర్తవ్య బోధ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రామాయణం ఎన్నో యూనివర్సిటీలో పాఠ్యాంశంగా, జీవన విధానంగా ఉందంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. నేటి సమాజంలో కులాలు, మతాల పేరుతో ఎక్కడో ఒకచోట నిత్యం దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని కులాలు, మతాల వారు కలిసి అనేది చాలా అరుదు. అటువంటిది ఆ ప్రాంతంలో ఏళ్ల తరబడి శ్రీరామనవమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి అనగానే మనకు హిందువులే గుర్తుకు వస్తారు. కానీ అక్కడ ఈ భేదాభిప్రాయాలు కనిపించవు.
కులాలు మతాలకు అతీతంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తారు. ఏళ్ల తరబడి కలిసికట్టుగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అనే పాట మనం వినే ఉంటాం. ఆ పాటే నిజమైంది. అవును, ఆ ఊరిలో అందరి బంధువుగా కళ్యాణం చేసుకున్నారు సీతారాముల స్వామివారు. కుల మతాలకు అతీతంగా చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గత 5 సంవత్సరాలు శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. రామనవమి రోజును శ్రీరాముల వారి విగ్రహదాత వాడకల్లి జకరయ్య ఇంటి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో విగ్రహాలు కళ్యాణ మండపం చేరుకుంటాయి. ఆ తర్వాత సయ్యద్ షా దంపతుల ఇంటి నుంచి రాముల వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా రాముల వారి విగ్రహాన్ని క్రిస్టియన్ జకరయ్య తీసుకొస్తారు. ఇలా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ఇక్కడ రామయ్య కళ్యాణాన్ని జరపడం విశేషం. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అయోధ్య, భద్రాచలం పుణ్యక్షేత్రాలతో పాటు హైదరాబాద్ లోనూ శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములవారి కళ్యాణం సందర్భంగా భక్తులు రామనామం జపించారు. శ్రీరామనవమిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని గుడుల్లో శ్రీరామనవమి యొక్క వేడుకలు అనేవి చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉన్నాయి. భద్రాచలంలో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మన హైదరాబాద్ సిటీలో కూడా చాలా మంచిగా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక చాలా గుడుల్లో ఇలా వందల కొద్ది వేల కొద్ది భక్తులతో కిటకిటలాడుతూ గుడులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడు అలాగే ఆంజనేయ గుడులు అన్నిటిలో కూడా శ్రీరాముని పూజిస్తూ చాలా మంచిగా ఈ
సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. త్రేతాయుగంలో చైత్ర యుద్ధ రోజున ఇక్కడ వసంత ఋతువు కాలంలో పునర్వాసు నక్షత్రంలో కర్కటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరాముడు అయితే జన్మించడం జరిగింది. అయితే ఈ పవిత్రమైన రోజుని ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఇదే టైంకి ఈ శ్రీరామనవమిని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది అన్ని ఇప్పుడు ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రాల్లో కూడా ఈ శ్రీరామనవమిని చాలా అంగరంగ వైభవంగా పూజిస్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ వస్తాయి. శ్రీరామనవమి రోజు ప్రజలు ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రతి గుడికి శ్రీరాముని గుడికి వచ్చి ఆ రాముడిని అయితే పూజిస్తూ ఉన్న పరిస్థితులు అయితే ప్రతి గుడిలో కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఏ గుడి దగ్గర చూసినా కానీ భక్తుల యొక్క తాకిడి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది ఈ శ్రీరామనవమిని పురస్కరించుకుని. సో అలాగే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా అయితే కనుక శ్రీరామనవమి పుట్టిన రోజు, అలాగే ఇదే రోజు కళ్యాణం కూడా జరుపుకున్న రోజు కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండిటిని అలాగే ఈ కళ్యాణంతో పాటు ఇటు తలంబ్రాలు కూడా అన్నిటినీ అభిషేకాలు కూడా ఇదే రోజు జరగడంతో ఈ రోజునైతే చాలా మంచిగా తిలకించడానికి రాముల వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చాలా దూరాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. త్రేతాయుగంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా అంటే శ్రీరాముడి జీవిత చరిత్ర అంతా కూడా మనం ఇప్పుడు మన కలియుగంలో కూడా మనం జ్ఞప్తి తెచ్చుకుంటే చాలా మంచిది. అదే విధంగా మనం కూడా అలాంటివి పాటిస్తే మన ఇప్పుడు కలియుగం కూడా చాలా మంచిగా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఆ పెద్దవాళ్ళు ఆదర్శంగా ఉంటుందని అయితే చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే కనుక ఎంత ఆదర్శవంతుడైన శ్రీరాముడిని కొలవడానికి భక్తులు చాలా దూరాల నుంచి అయితే కనుక కొలవడానికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్న ఆ శ్రీరాముడి యొక్క కొత్తగా నిర్మించిన మందిరం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ ఉదయం 10:30 నుంచి కూడా శ్రీరాముడి యొక్క పూజలు, మంత్రాలు, ఇక్కడ హోమాలు అనేవి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే ఈ శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యతను అన్నిటినీ కూడా చాలా చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యేలా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అలాగే ఇటు గుడి లోపలికి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా అనేక అవకాశాలు ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు పోలీసు బందోబస్తు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి తోపిసలాట లేకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి అలాగే ఇక్కడ బాడీ గార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరినీ ఎలాంటి ఇక్కడ తొక్కిసలాట జరగకుండా ఒక వేన్ అయితే ఏర్పాటు చేసి అటు నుంచే భక్తులను అయితే కనుక మందిరంలో లోపలికి పంపిస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి. మార్నింగ్ నుంచి కూడా శ్రీరాముడిని దర్శించడానికి ప్రజలందరూ ఎంతో ఆతృతగా చాలా దూరాల నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? గుడిపల్లి వెంకటరావు నగర్ కాలనీ. ఎలా జరుగుతున్నాయి శ్రీరామనవమి? బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది, మంచిగా ఉంది. ఈ సంవత్సరం ఇంకా ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది. చాలా సంవత్సరం వస్తాము, మేము ఇక్కడే ఉంటాము సంవత్సరం. శ్రీరాముని యొక్క ప్రాముఖ్యత ఏం చెప్తారంటే మీకు తెలిసినంత? మామూలుగా మేమేమో ఇంట్లో ఏదో చేసేది చేస్తాము, దేవునికి ప్రార్థన చేసుకుంటాము. చాలా బాగా చేస్తారండి, ఇక్కడ అందరూ బాగా చేసుకుంటారు. సో ఇటు పిల్లలు కూడా ఇక్కడికి శ్రీరాముని యొక్క దర్శనం చూడడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కూకట్పల్లి. సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ దర్శనం శ్రీరాముని చేసుకోవడం అనేది? చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ చాలా మంది భక్తులు అయితే కనుక ఈ పరిసర ప్రాంతాల నుంచి అలాగే చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. శ్రీరాముడి యొక్క కూకట్పల్లి నుంచి ఎలా జరుగుతున్నాయి శ్రీరామనవమి వేడుకలు అనేవి? సో మొత్తం చూసుకుంటే కనుక దర్శనం కోసం ప్రతి ఒక్కరు అయితే లైన్లో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దర్శనం దొరుకుతుంది, ఎప్పుడు శ్రీరాముని యొక్క ఆశీస్సులు తీసుకోవాలనే ఒక ఆలోచనతో అయితే కనుక అందరూ ఎదురు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గుడుల్లో కూడా ఈ సెలబ్రేషన్స్ అనేవి చాలా మంచిగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరూ కలిసి వచ్చి హృదయపూర్వకంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం.
అలాగే ఇటు భక్తులకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక సదుపాయాలు కూడా కల్పించారు. ఇటు పానకాలు, ముఖ్యంగా శ్రీరామనవమి అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పానకం. దీన్ని కూడా ప్రసాదంగా భక్తులందరికీ ఫ్రీగా ఇక్కడ అందిస్తూ ఉన్నారు, ఈ ఎండకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. సో మొత్తానికి చూసుకుంటే కనుక ప్రతి మందిరంలోనూ కూడా శ్రీరాముని యొక్క ఈ శ్రీరామనవమిని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.